ఈరోజు మనం మే నెల తులారాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా గ్రహస్థితి విషయానికి వస్తే మే నెలలో తులారాశి వారికి ప్రధానంగా శుక్రుడు, బుధుడు మీకు అనుకూలంగా ఉన్నారు. కానీ శని ప్రభావం కొంత కఠినంగా ఉండే అవకాశం ఉంది. అందువలన ఈ నెలలో మీకు మంచి అవకాశాలు వచ్చినా కొంత శ్రమ పెట్టవలసి ఉంటుంది. ఈ నెల ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు చేస్తున్న పనిలో మీ ప్రతిభ బయటపడుతుంది. సీనియర్స్ నుంచి ప్రశంసలు పొందవచ్చు. అయితే పనిలో ఒత్తిడి ఎక్కువగా ఉండవచ్చు. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మే నెల మధ్య నుంచి అవకాశాలు మొదలవుతాయి. ఈ నెలలో డబ్బు విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టే ముందు 2 సార్లు ఆలోచించండి. పాత బకాయిలు కొంతవరకు తిరిగి రావచ్చు. ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ నెల మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. చిన్న చిన్న అపార్థాలు వచ్చే అవకాశం ఉంది. ఓపికతో వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. వివాహితులకు కుటుంబంలో శాంతి ఉంటుంది. కానీ మాటల్లో జాగ్రత్త అవసరం. ఇక కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కుటుంబ సభ్యులతో సమయం గడిపే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు తోడుగా ఉంటుంది. ఇక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. ఒత్తిడి వలన తలనొప్పి, నిద్రలేమి రావచ్చు. యోగా, ధ్యానం చేయటం మంచిది. ఇక విద్యార్థులకు ఈ నెల కాస్త కష్టంగా అనిపించవచ్చు. ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక వ్యాపారస్తులకు ఈ నెల సాధారణంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు రావచ్చు. కానీ భాగస్వామ్యంతో జాగ్రత్తగా ఉండాలి. ఇక పరిహారాల విషయానికి వస్తే శుక్రవారం రోజున దేవి ఆలయానికి వెళ్ళండి. శనివారం రోజున శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ మే నెల తులారాశి వారికి కష్టాలతో కూడిన విజయాలు దక్కుతాయి. అవకాశాలు ఉన్న శ్రమ అవసరం. ఓపిక ఉంటే మంచి ఫలితాలు ఖాయం.